సందీప్ రెడ్డి వంగ దురంధర్ పార్ట్ 1 గురించి అండ్ పార్ట్ 2 గురించి ట్వీట్ వేశాడు. స్పెషల్ గా రణ్వీర్ సింగ్ ని అండ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ని మెన్షన్ చేసి మరీ వేశాడు. డైరెక్టర్ రెస్పాండ్ అయ్యాడు కానీ రణ్వీర్ సింగ్ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా సందీప్ రెడ్డి ట్వీట్ గురించి రెస్పాండ్ కాలేదు. ఎందుకు ఇలా చేశాడు అని చాలా మంది అనుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే సందీప్ రెడ్డికి రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ రణ్వీర్ సింగ్ అయితేనే డైరెక్ట్ చేస్తా అని చెప్పాడు. కానీ రణ్వీర్ సింగ్ ఆ టైంలో ఆ సినిమాకి ఒప్పుకోలేదు అండ్ దీపికా పడుకోని స్పిరిట్ లో పెట్టుకుని మళ్ళీ తీసేశాడు సందీప్ రెడ్డి. అప్పుడు పెద్ద కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఈ రెండు రీజన్స్ వల్లే రణ్వీర్ సింగ్ సందీప్ రెడ్డి ట్వీట్స్ కి రెస్పాండ్ అవ్వలేదు అని అనుకుంటున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే యానిమల్ మూవీ రిలీజ్ అయినప్పుడు రణ్వీర్ సింగ్ సందీప్ రెడ్డికి కాల్ చేసి ఒక 45 మినిట్స్ మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడు అంటే సినిమా గురించి సందీప్ రెడ్డి షాక్ అయ్యాడంట. ఆ తర్వాత సినిమాని పొగిడేస్తూ రణ్వీర్ సింగ్ ఒక లాంగ్ మెసేజ్ కూడా సందీప్ రెడ్డికి యానిమల్ గురించి పెట్టాడు. రణ్వీర్ సింగ్ పబ్లిక్ గా రెస్పాండ్ అవ్వలేదు కానీ సందీప్ రెడ్డితో పర్సనల్ గా మాట్లాడాడు అని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సందీప్ రెడ్డి లాగా పబ్లిక్ గా ఒక గొడవ అయ్యాక కూడా మెన్షన్ చేసి మరీ పొగడాలి అంటే గట్స్ ఉండాలి.